because each and everybody has to know, yeah, this much length and strength is there with us. Knowingly, unknowingly, we started our journey in teaching profession. But I feel without God's grace, without His way of thinking, highly impossible to come into the field of teaching profession. ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటేనే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తామండి మనమంతా. లేకపోతే ఇన్ని సెక్టార్స్లో ఉన్నా కూడా బట్ యూ పీపుల్ డిసైడెడ్ టు వర్క్ ఇన్ ద ప్రొఫెషన్ లైక్ వాల్యుబుల్ ప్రొఫెషన్. అందుకే తన సక్సెస్ కన్నా, తన విజయానికన్నా, తన సంతోషానికన్నా విద్యార్థి సక్సెస్ని, విద్యార్థి సంతోషాన్ని, విద్యార్థి అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది టీచింగ్ ప్రొఫెషన్. ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక టీచర్ మాత్రమే. తను ఏం శాలరీ తీసుకుంటున్నాడు, ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నాడు, తను నర్సరీ ఉన్నాడా, 10th చెప్తున్నాడా, ఏంటి చెప్తున్నాడు, ఏంటి చెప్తున్నాడు, విల్ బి సెకండరీ. టీచర్ ఈజ్ ఆల్వేస్ టీచర్. వాట్ ఐ ఫీల్, good behavior does not require any monetary values. It has the power to purchase millions of hearts, irrespective of your social status, economical condition, financial status. Whether you are a good teacher, the teacher always will be identified by students in the classroom. Blackboard always look like very black. Even student mind is also black. But with the help of one piece of chalk, you are going to design whatever you design on the blackboard, that directly, indirectly entering into the mind of the teacher. అందుకే పుస్తకానికి మస్తకానికి అవినాభావ సంబంధం ఉంటుందంట. ఆ పుస్తకంలో ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి ఆ మస్తకానికి ఎక్కేయగలిగితే అలాంటి పుస్తకాన్ని, కోటి పుస్తకాన్ని తయారు చేసే కెపాసిటీ మనకు మాత్రమే ఉంది, టీచర్స్ మాత్రమే ఉంది. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే irrespective of the class and wherever you work, either it is the JGHS or Quora, ANC or some other else, just you feel it's my responsibility. I am going to design the fate of the child. విద్యార్థి భవిష్యత్తుని వాస్తవంగా హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్ని భగవంతుడు డిసైడ్ చేశారంటారు. చేసిండో లేదో నాకు తెలియదు, కానీ రియల్గా కనబడేటువంటి దేవుడు మాత్రం ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యేచ వైద్యేచ ఋతుకాలే వరాంగణ సూతిగా దూతికైచే కార్యంతే తృణవస్మృతానంట. కొంతమంది ఇలా పని అయిపోయినా మర్చిపోతున్నారు. కానీ ఉపాధ్యాయుడు అనే వ్యక్తిని ఎవర్ గ్రీన్గా మనసులో పెట్టుకుంటూ ఉంటారు. నో డౌట్ ఇట్ ఆల్. నేను కూడా అనుకున్న చాలా సందర్భాల్లో ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చాను, పాండమిక్ టైంలో చాలా సఫర్ అయ్యాను మేమంతా కూడా. 16-18 months శాలరీ రాలా. దట్టు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు. నాలాంటి వాడికి ఒక 10,000 to 50,000 ఎక్కడన్నా మనం అరువు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మై లైఫ్ ఐ ఫెల్ట్ వెరీ అషేమ్డ్ అండ్ డిసప్పాయింటెడ్ why I have chosen this field rather than so many different sectors are there. బట్ ఒక్కటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఆ స్పాన్ ఆఫ్ టైంలో చెప్పకుండానే చాలామంది పిల్లలు మన దగ్గర చదువుకున్న పిల్లలు 15 years back 20 years back టీచ్ చేసిన పిల్లలు చెప్పకుండానే వాళ్ళ వచ్చిన శాలరీ నుంచి కొంత అమౌంట్ నా బ్యాంక్లో డిపాజిట్ చేశారు. లీస్ట్ మాదిరినప్పుడు హరికృష్ణ సార్ డైరెక్టర్ వాళ్ళు లైక్ అనుకుని ఎందుకు మా కూతురు ఉంది అనన్య, దాని పెళ్ళికి శశాంక్ అని ఒక అబ్బాయి ఉంది. రైట్ నౌ ఈస్ వర్కింగ్ ఇన్ US. In every quarter I have given, I show my concern while he was engaging as a student. వాడు నా దగ్గరకు వచ్చి కాల్ చేసి ఒక వర్డ్ చెప్పాడు, చెల్లె పెళ్లి పెట్టుకున్నారు కదా సార్, మీరు ప్రపంచంలో ఎవరు తల వచ్చొద్దు, మీకు 10 lakhs కావాలా 15 lakhs కావాలా నాకు చెప్పండి, నేను స్పాన్ ఆఫ్ లెస్ మినిట్లో మీ అకౌంట్లో అమౌంట్ జమ చేస్తానని చెప్పాడు అబ్బాయి. అదేవిధంగా శ్రీకాంత్ అని ఒక అబ్బాయి వాళ్ళ శిష్యుడు ఇక్కడే ఉంది. అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థికి అంత అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి, నువ్వు నిజాయితీగా క్లాస్లో నీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా వీ కెన్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఇంటిమసీ అండ్ కనెక్టివిటీ విత్ ద స్టూడెంట్. అది మనం చూడగలిగింది. నువ్వు వద్దన్నా పిల్లలు వాళ్ళ అమ్మనాన్న కన్నా ఎక్కువ ప్రేమించేటువంటి వ్యక్తులు మనం మాత్రమే. అది చెబితే నేను చూస్తే నేను బెల్ట్ బిల్లాగా ఉన్నవాళ్ళు, ఎస్ సమయపాలు పాటించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కన్సర్న్స్ ఎప్పుడు చెప్తా ఉన్నారు. ఎంత ఫైట్ చేసినా అబ్సల్యూట్లీ విధిని ఎవరు ఎదిరించలేరు.
పడుకున్న పక్క కూడా చెప్పకుండా మనం చాలించాల్సిన లైఫ్ మనకి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి నేను ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలను, మీరు కష్టపడతా ఉన్నారు, ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలా, అది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటే 95% విమెన్ సెక్టార్ ఓన్లీ వర్కింగ్ అండర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. వాట్ ఏ గ్రేట్ సైన్, గ్రేట్ సైన్. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గుర్తించబడుతూ ఉంటారో, గౌరవించబడుతూ ఉంటారో, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటారంట. మీరు ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే దట్ ఈస్ రియల్లీ మ్యాజిక్. ఐ కెన్ సే మ్యాజిక్. You are directly, indirectly great support to your family members, especially your husband. ఏదైనా ఇబ్బంది వచ్చినా నా వైఫ్ ఉందిలే, నాకు ఏదైనా నా పాకెట్ మనీలోకి వెళ్ళి మనీ ఇస్తుంది అని. కాబట్టి సాక్రిఫైస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 24 గంటలు చాతగాని విధవ ఎప్పుడు ఏం చేస్తాడు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకునే నేచర్ లేనివాడు, స్కిల్ ఇంప్రూవ్ చేసుకునే నేచర్ లేనివాడు, వర్క్ ఇంప్రూవ్ చేసుకునే నేచర్ లేనివాడు, ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకునే నేచర్ లేనివాడు, ఆల్వేస్ ఈ ట్రై టు గో విత్ lame reasons. But what I want to say, for example, if you go and see Telugu